When the Pharisees heard that Jesus had silenced and said, they came together, and one of them, a teacher of the law, tried to trap him with a question. Teacher, he asked, which is greater commandment in the law? Jesus answered, love and Lord God with all your heart, with all your soul, and with all your mind. This is the greatest and the most important commandment. The second most important commandment is like it. Love your neighbors as you love yourself. The whole law of Moses and the teaching of the prophets depend on his two commandments. When some passes together, Jesus asked him, what do you think about Mr.? Whose descendant is he? He is David's descendant, they answer. Why, when Jesus asked, did your spirit inspire David to call him Lord? David said, the Lord said to my Lord, sit her on my right, until I put your enemies under our feet. If when David called him Lord, who can the Messiah be David's descendant? No one was able to give Jesus any answer, and from that day on, no one dared to ask him any more questions. Thank you. ఒకసారి నిలబడదామా? ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. ఈ దినముకై ఏర్పాటు చేసిన సువార్త పాఠ్యభాగము మత్తయి గారు రాసిన సువార్త 22వ అధ్యాయం 34 నుంచి ఈ విధముగా రాయబడినది. ఆయన సద్దూకయ్యుల నోరు మూయించినని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగను. అందుకైన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననిదే. ఇది ముఖ్యమైనదియు మొదటిదైనదియు ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలనని రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగెను. వారు, ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకాయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు? దావీదు ఆయనను ప్రభువని చెప్పిన ఎడల ఆయన ఎలాగో అతని కుమారుడగునని వారిని అడుగగా వారు మారుమాట చెప్పలేకపోయారు. మరియు ఆ దినము నుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్నయు అడగ తెగింపలేదు. ఇంతటితో సువార్త పాఠ్యభాగం ఇంత పర్యంతం. అందరూ అలాగే నిలవబడి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని మనం విశ్వాస ప్రమాణంగా ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడి కన్య అయిన మరియ పుట్టి పొంతు పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారి నుండి మూడవ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవము ఉన్నవని నమ్ముచున్నాను.
ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రేమించే